అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. అయితే ఉగాది నిన్న అయిపోయింది. ఇది ఉగాది రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే నాకు లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఈ రోజున కొత్త సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉన్నారండి. నన్ను చూసి నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నవారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారండి. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా చాలు అనుకున్నానండి. అలాంటిది నాకు 23 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది నా ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉగాది రోజున ఉదయాన్నే మా వారు పూలు కడుతున్నారండి. అయితే ముందు రోజు కట్టమంటే నైట్ ఎందుకులే మార్నింగ్ కట్టుకుందాం అని చెప్పేసి పూలన్నీ ఇలా కట్టారండి. ఈ పువ్వులైతే మేము కడివి నుంచి తీసుకొచ్చాము. మాకు దగ్గరలో అయితే పువ్వులు దొరకవండి. గోకవరం ఉంటుంది దగ్గరలో, కానీ చాలా కాస్ట్ ఉంటాయి. మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు ఈ పువ్వులు తెచ్చుకున్నాము. అలాగే మా షాప్లో కూడా కొంత డెకరేషన్ చేస్తామండి. అయితే షాప్ని అయితే షూట్ చేయలేకపోయాను. అయితే ఉగాది రోజున నేను చేసుకున్న ఏవో 2 వంటలు అయితే చూపించుతున్నానండి. పులిహోర, సేమియా అనేవి 2 వంటలు చేశానండి. అవి కూడా మధ్య మధ్యలో కొన్ని క్లిప్పింగ్స్ అయితే ఎగరగొట్టేశాను. ప్రతి క్లిప్పింగు తీద్దామన్నా, ప్రతి క్లిప్పింగ్ యాడ్ చేద్దామన్నా అస్సలు కుదరట్లేదండి. ఎందుకంటే పండగ రోజైతే చాలా హడావిడిగా ఉంటుంది. మామూలుగా చేసే వంటలు ఉంటాయి కానండి, ఒకటో రెండో స్పెషల్ వంటలు ఉంటాయి. అవి దేవుడి కోసం చేసేవి. ఆ వంటల కోసమే లేట్ అయిపోతుందండి. లేకపోతే అన్నీ షూట్ చేసేవాళ్ళము. ఉగాది రోజున చాలా లేట్ అయిపోయిందండి మాకు. పూజ అయ్యే టైంకే 12 అయిపోయింది. అంటే ఇంట్లో కొంచెం పని అవ్వలేదు. క్లీనింగ్ అది దేవుడి గదిది క్లీనింగ్ చేసుకొని చెయ్యాలని చెప్పేసి నాకు లేట్ అయిపోయింది. దానివల్ల పాపం పిల్లలు కూడా టిఫిన్కి లేట్ అయిపోవడంతో నేను కొంచెం కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేయలేకపోయానండి. అవి యాడ్ చేయడానికి కూడా లేదు. ఇప్పుడైతే పోపు వేసుకున్నాను చూడండి. ఎండుమిర్చి వేసుకున్నాను, పోపులంతా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు వేసుకున్న తర్వాత నేను పసుపు కూడా డైరెక్ట్గా ఇందులోనే వేసేస్తానండి. ఆవాలు కూడా వేసాను, పసుపు వేసానండి. ఆ తర్వాత చింతపండు గుజ్జు అయితే వేస్తాను. ఇప్పుడు కలిపేస్తున్నాను కదండి. చింతపండు గుజ్జును కూడా ఆల్రెడీ నేను నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను యాడ్ చేసేస్తానండి. ఎందుకంటే చింతపండు గుజ్జును కూడా యాడ్ చేస్తున్నాను. అంటే ఇది మరీ చిక్కగా కాదు, మరీ పలచగా కాకుండా ఆ గుజ్జునైతే నేను తీసుకొని వేస్తానండి. అంటే ఎప్పుడు ఇలానే చేస్తానండి. అంటే నాకు ఇలానే వచ్చండి, అందుకే నేను ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త ఛానల్ కాబట్టి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా చక్కగా కొంచెం లైట్గా దగ్గరగా అయితే మనం అప్పుడు రైస్లో కలిపేసుకోవచ్చండి. నేను ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. బెల్లం యాడ్ చేసిన కొంతసేపటికి మనకి గ్రేవీ అనేది థిక్నెస్ వచ్చేస్తుందండి. థిక్గా అయిపోతుంది. థిక్గా అయిపోయిన తర్వాత అంటే మనకి కలిపితేనే అర్థమైపోతుంది. కొంచెం లైట్గా థిక్గా అనిపిస్తుంది. తర్వాత సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కలుపుకొని అది దగ్గరగా అయిపోతుంది. ఇంకా లోపు 5 నిమిషాలు ఉడికిపోతుందండి. తర్వాత చూస్తే చూడండి థిక్గా అనిపిస్తుంది. అంటే కొంచెము గుజ్జులా వచ్చిందండి. మనం కొంచెం పలసకేసుకున్నాం కదా, అది ఉడకడం వల్ల గుజ్జుగా వస్తుంది. ఇప్పుడైతే నేను పులిహోర కలిపేస్తున్నామండి. పులిహోర అయితే మా వారు కలుపుతున్నారండి. వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు ఆల్రెడీ ఉదయాన్నే. నాకే కొంచెం లేట్ అయ్యింది అన్ని పనులు చేసుకునేటప్పటికి. వీడియోని షూట్ చేయమంటే సరిగ్గా షూట్ చేయట్లేదండి. అందుకే నేనే షూట్ చేస్తున్నాను వీడియోని కూడా. పక్క నుంచి అది వేస్తున్నానండి. వీడియోలో అయితే మనకి పసుపు వేసినట్టు సరిగ్గా కనిపించట్లేదు కానండి. యాక్చువల్గా నేను పసుపు వేసాను. పసుపు చాలా తక్కువ కనిపిస్తుంది. చాలా తక్కువగా డల్లగా అనిపిస్తుందండి. తర్వాత నేను పాలు పెట్టేసుకున్నాను. మీకు ఇందాకే పాలు పక్కన మరుగుతున్నప్పుడు పాలు పెట్టేసుకొని సేమియా చేశానండి. ఇందులో కూడా అన్నీ మర్చిపోయాను. అయితే ముందుగానే సేమియా తర్వాత జీడిపప్పు వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇందులోకి నేను సగ్గుబియ్యం వేస్తానండి పాయసంలో. మరి ఎవరైనా సగ్గుబియ్యం వేస్తారో వేరో తెలియదు, కానీ పాయసంలో అంటే సేమియాలో సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగుంటుందండి. సగ్గుబియ్యంతో వేసుకొని చేసుకుంటే ఈ సేమియా అనేది భలే టేస్టీగా అనిపిస్తుందండి. అది ఉడికిపోతున్నప్పుడు తర్వాత మనం సేమియాని కలిపేసుకోవడమే డైరెక్ట్గా. ఇప్పుడు సేమియా కలిపేస్తున్నానండి. సేమియా కలిపేసిన తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత మనం ఇందులో అది సేమియా చాలా తొందరగా ఉడికిపోతుంది కదండి. తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసేసుకోవచ్చండి. షుగర్ని యాడ్ చేస్తే కనుక చాలా టేస్టీగా అనిపిస్తుంది.
బెల్లం కూడా వేసి చేసుకుంటారు. అయితే బెల్లం టేస్ట్ నాకు అంతగా నచ్చదు. ఈ షుగర్ అయితే చాలా బాగుంటుంది. మనకి తొందరగా ఉడికిపోయి తర్వాత తొందరగానే థిక్‌నెస్ వచ్చేస్తదండి ఇది. ఏంటంటే సేమియాది. అంటే కొంచెం జిగురు జిగురుగా ఉంటది కదా! ఇప్పుడైతే పంచదార వేస్తున్నానండి నేను. పంచదార మనకి కొంచెం సరిపడినంత సప్పగా ఉంటే మళ్ళీ టేస్ట్ అనేది బాగోదండి. సరిపడినంత పంచదార వేసుకుంటే సేమియా చాలా బావుంటది. మీ అందరికీ సేమియా ఎలా చేయాలో తెలుసండి. కొత్తగా నేను చెప్పనవసరం లేదు. అయితే ర్యాండమ్‌గా నేను షూట్ చేసినవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఉగాది రోజున నేనేం చేశాను అని. అందుకనే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేయలేదు. చిన్న చిన్నవే యాడ్ చేశాను. ఇప్పుడైతే నేను పూజ చేస్తానండి. నేను పూజ చేసేటప్పుడు మా వాళ్ళు క్లిప్పింగ్స్ తీయడం కూడా మర్చిపోయారు. అలాగే నేను తర్వాత వేప పచ్చడి కూడా అంటే ఉగాది పచ్చడి కలిపేటప్పుడు కూడా అది కూడా తీయలేదండి. తీయకపోవడంతో నేను ఇంక కొన్ని వీడియోస్ కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేయలేదు. పూజ దగ్గర అయితే అన్నీ పెట్టేసామండి. పులిహోర, తర్వాత సేమియా, తర్వాత ఉగాది పచ్చడి. అది ఉగాది పచ్చడి కూడా ఇప్పుడు పెట్టారు వాళ్ళు. తర్వాత నేను మధ్యాహ్నంకి మా వారు అన్ని టిఫిన్లు అయి తినేసి షాప్కి వెళ్ళిపోయారండి. తర్వాత నేను మా ఇంటి పక్కనే మాకు ఈరోజు 3 రోజుల నుంచి ఇక్కడ జాతర జరుగుద్దండి. అమ్మవారి జాతర చూస్తున్నారు కదండి. కుర్రోళ్ళు ఇక్కడ దిమ్మ పక్కనే డాన్సులు వేస్తున్నారు. పక్కనే మాకు గుడి అండి. గుడికి వెళ్తున్నాను. అయితే ఆల్రెడీ గుడికి పువ్వులు చీర అన్నీ కూడా ముందే పెట్టేసామండి దేవుడికి. ఇప్పుడైతే మామూలుగా కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాను. అంటే ఇంట్లో పూజ చేసుకున్నాను కదా! గుడి దగ్గరికి కూడా వెళ్తే మంచిదని. అయితే నేను ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు రెడీ అవ్వలేదండి. మామూలుగా వేరే డ్రెస్ ఏసుకొని పూజ చేసుకున్నాను. మాకు మా ఇంటి ఎదురుగుంటేనే ముత్యాలమ్మ తల్లి ఉంటుందండి. ప్రతి సంవత్సరం జాతర చాలా బాగా జరుగుద్ది. నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. జాతర బాగా జరుగుద్దండి. అలాగే చాలా మంచి దేవుడు అనుకున్న కోరికలన్నీ తీరుతాయండి. మా గ్రామ దేవత అండి. గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత. అది అడుగుతున్నాము. ఈ ఆంటీగా చెప్తున్నారు చీర కట్టానమ్మా చూడు ఎలా కట్టానని. అయితే కొన్ని ఫ్లవర్స్ డెకరేషను అవన్నీ కూడా మేమే చేస్తామండి. పిల్లలు ఇక్కడున్న పిల్లలు, నేను, ఇంకొక మేడం గారు మాకు హెల్ప్ చేశారు. ఇవన్నీ కూడా మేము కట్టాము. ఈ సంవత్సరం ఎందుకో కొంచెం డల్‌గా ఉంది మా పండగ. అంటే మా ముత్యాలమ్మ తల్లి పండగ. భోజనాలు కూడా పెడతారండి లాస్ట్‌లో. చూడండి అమ్మవారు. నేను చిన్నప్పుడు ఇక్కడ పాత గుడి ఉండేదండి. ఈ గుడిగా పాడగొట్టేసి కొత్త గుడి కట్టినప్పుడు ఈ అమ్మవారిని పెట్టారు. ఈ అమ్మవారిని పెట్టి 20 సంవత్సరాలు అవుతుందండి. అంతకుముందు మాత్రం చిన్న రాతి విగ్రహం ఉండేది. పక్కన కనిపిస్తుంది చూడండి రాతి విగ్రహము అదండి. కానీ అమ్మవారైతే మా అందరికీ మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారితో చాలా నిష్టగా చేస్తారండి పూజ. అమ్మవారికి చీరలు పెట్టడము, ఏమైనా మొక్కులుంటే తీర్చుకుంటారు. అంత స్వచ్ఛమైన తల్లండి. ప్రతి సంవత్సరం గరగలు ఎత్తుతారు. నేను షార్ట్స్లో పెట్టానండి గరగల కోసము. గరగలు తీస్తారండి. 3 రోజుల పాటు గరగలు తీస్తారు. మూడో రోజు ఉగాది రోజు అనగా ఆ రోజు ముందు రోజు రాత్రి నైట్ అంతా గరగలతో పాటు అమ్మవారు గ్రామదేవత వాళ్ళని ఆవహించి గ్రామం అంతా తిరిగి ఏటో మంత్రించి వేస్తుందని చెప్తే ఆయన పెద్దలు అంటూ ఉంటారండి. కానీ గరగలు చూసినప్పుడు మాకు చాలా ఒక రకమైన ఫీలింగ్ వస్తుందండి. గరగలు చూసినప్పుడు అంటే గ్రామదేవతే మాకు కనిపిస్తుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అంత స్వచ్ఛమైన గ్రామ దేవత అండి మాకు. బాగా అందరికీ ఇష్టము. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని వెళ్తారండి. అంతవరకు వెళ్ళరు. నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ ఇస్తే ఇంకో కొంతమందికి నా వీడియో చేరుతుంది.